ముందుగా మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు చేసుకుంటున్నాను. మరి ఈరోజు పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి ఈరోజు మరికొద్దిగా మరి ఒక సాధన చేసేవాళ్ళు ప్రాపంచిక జీవితంలో ఎట్లా ఉంటే ఇంకా ఎదుగుదల ఉంటుంది, ఇంకా సాధన కుదురుతుంది, ఇంకా జ్ఞానం పెరుగుతుంది అని బుద్ధుడు మరి సాధకులకు ఇచ్చే కొన్ని సందేశాల్లో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మనము బుద్ధ భగవానుడు చెప్పిన ఆనాపానసతి అనే ధ్యానం చేస్తున్నాం. ఆయన 7 సంవత్సరాలు కష్టపడి మరి ఈ ధ్యాన మార్గాన్ని తాను తెలుసుకొని ఆచరించి మరి ఈరోజు మన వరకు ఇది వచ్చి ఎంతోమంది మనం ఈ ధ్యాన సాధన ద్వారా మరి ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం. మరి పొందిన జ్ఞానాన్ని పదిలంగా ఉంచుకోవాలి అంటే మరికొన్ని విషయాలు మనం జాగ్రత్తలో ఉండాలి. మనము అవన్నీ తెలుసున్నట్టే ఉంటాయి, కానీ మనలో చిన్న చిన్న లోపాలు ఉంటూనే ఉంటాయి. అందుకే గురువులు ఎప్పుడూ కూడా ఏ విధంగా ఎదగాలో చెప్తూ ఏది ఆచరించకూడదో మనకి చెప్తూ ఉంటారు. అలాగే బుద్ధ భగవానుడు కూడా తన శిష్యులకి ఎన్నో విషయాలలో నేర్పుతూ ముందుకి ప్రోత్సహించాడు. అందులో కొన్ని విషయాలు ఈరోజు మనము తెలుసుకుందాం. మొట్టమొదటిది, ఎంత తక్కువ మాట్లాడితే మనిషికి అంత విలువ ఉంటుంది. చాలామంది ఖర్చు లేని పని కదా అని చాలా ఎక్కువగా మాట్లాడతారు. ఈ అలవాటే ధ్యానంలోకి వచ్చి కూడా ఎప్పుడు ఎక్కువ మాట్లాడతారు. కొంతమంది అయితే ఎదుటి వాళ్ళని అసలు మాట్లాడనివ్వకుండా మాట్లాడుతూనే ఉంటారు. అది ఎక్కువ మాట్లాడటం చాలామందికి ఇష్టం. తను గుర్తింపు పొందాలని, తన మాటలు అందరూ ప్రశంసించాలని అనుకుంటాడు. కానీ ఎంత తక్కువ మాట్లాడితే సమాజంలో ఆ వ్యక్తికి అంత విలువ ఉంటుంది. మౌనమే మరి బాగా విలువను పెంచేది. అందుకే మహాత్ములు ఒక మాట చెప్తారు, మాట అనేది మనిషి భాష అయితే మౌనం అనేది ఋషుల భాష. ఎవరైతే మౌనం ఎక్కువ ఆచరిస్తూ ఉంటారో వాళ్ళలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అందుకే బుద్ధుడు ఒక్కసారే మౌనం కాదు, మెల్లిమెల్లిగా మాటలు తగ్గిస్తూ మరి ఉంటే మనలో అంతర్గత శక్తులు పెరుగుతాయి అని చెప్పడానికి కారణం. యాక్చువల్ చెప్పాలంటే మరి సాధకులు ఎప్పుడూ కూడా మరి మౌనంగానే ఉండాలి. అంటే అవసరమైతేనే మాట్లాడాలి. అందుకే పత్రిసారి మనకేం చెప్పారు, నీ మాట నీకైనా అవసరం పడాలి, లేదా నీ పక్కవాడికైనా ఉపయోగపడాలి. నీకు ఉపయోగపడక పక్కవాడికి ఉపయోగపడని మాట నీ నోటి వెంట రావడం తప్పు అంటారు. అంటే ఇంద్రియాలకి ఏది పని చేస్తున్నా ఆత్మశక్తి ఖర్చు అవుతుంది అని మనందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు మరి ఆ శక్తిని ఆదా చేసుకోవాలంటే ఆత్మశక్తిని మౌనం కూడా ఒక మార్గమే. అందుకే సాధన చేసేవాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఉంటుంది. మరి రెండో పాయింట్, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత శాంతి దొరుకుతుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఒక పిల్లలంటే ఇష్టమనో, భార్య అంటే ఇష్టమనో, భర్త అంటే ఇష్టమనో, ధనం ఇష్టం. మరి మనిషిని పతనం చేసేది మామూలుగా చెప్తారు ఏషణాత్రయము అని. అంటే ధనేషణ, ధారణేషణ, పుత్రేషణ అంటారు. అంటే ధనం మీద మమకారం, మరి భార్య మీద కానీ భర్త మీద కానీ మమకారం, బిడ్డల మీద మమకారం. ఈ మూడే మనిషిని సాధనలోకి ఎదగకుండా చేస్తాయి. కాబట్టి ఎంత తక్కువ ప్రేమిస్తే అంత శాంతి మనసులో ఉంటుంది. అంటే ఉండాలి, ప్రేమించొద్దని బుద్ధుడు కూడా చెప్పలేదు. తనలాగే అందరినీ భార్య బిడ్డల్ని వదలమని చెప్పలేదు.
అంటే తన అన్వేషణగా ఈ శాంతి కోసం అన్వేషణ చేస్తున్నప్పుడు మాత్రమే వదిలేడు, కానీ తను ముద్దాక జ్ఞానోదయం పొందాక మరి తన ఆరామానికి భార్య బిడ్డ కూడా తన పెంచిన పినతల్లి కూడా వచ్చేశారు. మరి మనం కూడా సాధనలో ఉన్నప్పుడు మన ప్రేమ పరమాత్మ మీద ఉండాలి. అలా నీ చుట్టూరు ప్రపంచాన్ని వదలమని కాదు, ఎంత ఉండాలో అంత ఉండాలి. అంటే ఈ జన్మకి వీళ్ళ అవసరం మనకుంది, అందుకని వాళ్ళని వదిలేయకూడదు. మన చుట్టూరు ఉన్న వాళ్ళని, భార్యని కానీ భర్తని కానీ బిడ్డల్ని కానీ, వాళ్ళకి మన అవసరం ఎంత ఉందో అంత అవసరం తీరాలి, ఇష్టపడాలి. కానీ మితిమీరి ఉండకూడదు. మితిమీరి ఉన్నప్పుడు మనకి అశాంతి, వాళ్ళు దూరం అయినప్పుడు కానీ, వాళ్ళని వదలవలసి వచ్చినప్పుడు కానీ. అందుకే ఎంత తక్కువ ప్రేమిస్తే అంత శాంతి ఉంటుంది. ఏదైనానండి, వీళ్ళనే కాదు, మానసికమైన కోరికలు అవనివ్వండి, శారీరకపరమైన కోరికలు అవ్వండి, కావాలి అన్నామంటే అదే కావాలి అన్నామంటే మనకి దాని మీద మితిమీరిన ప్రేమ ఉన్నప్పుడు అది మన సొంతమే అనేసుకుంటాం. అందుకే దేన్నైనా సరే ఎంత తక్కువ ప్రేమిస్తే అంత శాంతి అని చెప్పడం జరిగింది. ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఉంటుంది. అంటే ప్రతి దాంట్లోని మనకు అవసరం ఉన్నా లేకపోయినా, ఒక ఫంక్షన్ ఉందనుకోండి, మనమే వెళ్ళిపోతాం ముందుకి, వెళ్ళిపోయి మనమే పూసుకుంటాం వాళ్ళు చెప్పకపోయినా. కొంతమందికి అలవాటు ఉంటుంది, కానీ సాధనలోకి వచ్చేటప్పుడు వాళ్ళు చెప్తే కానీ మనం ఏది కూడా ముందుకు దూసుకుని వెళ్ళిపోకూడదు. ఒక్కొక్కసారి అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చదు కూడా, నచ్చకపోవచ్చు. వాళ్ళు ఒకటి చేద్దాం అనుకుండొచ్చు, మనం ఇంకొకటి చేయొచ్చు. అందుకని అది మనకు చెప్పినప్పుడు చేయడం పద్ధతి. చెప్పకుండా మనమే పెత్తనం చేసి వాళ్ళని కూడా విసిగిస్తే ఆ గౌరవం ఉండదు. మళ్ళీ మన వెనకాతల అనుకుంటుంటారు, వీడేంటి అన్నిటిలోనే దూరిపోతాడు, నేను ఇలా అనుకున్నాను అలా చేశాడు అని. మనం చేసిన పనికి విలువ కూడా ఉండదు. అందుకే ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. అంటే మనకు చెప్పింది మనం చేయడం సహజం, చెప్పని వాటిల్లో కూడా దూరిపోకూడడం అసహజం. అందుకే ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం మనకి పెరుగుతుంది, పెరగాలి కూడా. ఒక జ్ఞాని సంఘంలో చాలా గౌరవం పొందాలి. ఎందుకంటే మనని చూసి, మన ప్రవర్తనను చూసి 10 మంది ఇందులోకి రావడానికి ప్రయత్నించాలి. అంత గొప్పగా మనం ప్రవర్తించాలి. మరి ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఉంటుంది మనకి. అంటే మాట ద్వారా, చేత ద్వారా హద్దు మీరి ఎప్పుడు మాట్లాడకూడదు. కొంతమంది మనవాడే కదా అని హద్దు పద్దు లేకుండా మాట్లాడేస్తూ ఉంటాం, అనేస్తూ ఉంటాం. అది కూడా తప్పే. నీ హద్దుల్లో నువ్వు ఉండు. ఎంత మనవాడైనా, మన సొంత వాడైనా 10 మంది ఎదుటకుండా మనం చులకనగా మాట్లాడితే వాళ్ళు లోనైనా బాధపడతారు, బయటికి ఉండకుండా. అప్పుడు ఏమవుతుంది, మన ఎదురుగుండా వచ్చినప్పుడు కానీ, మన వెనకాతలు కానీ వీడెప్పుడు మర్యాద లేకుండా మాట్లాడేస్తాడు, ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్నాడు అని మన మర్యాదని తీసి, ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు మరి మర్యాద తీసే ప్రయత్నం కూడా చేయొచ్చు. అందుకే వాళ్ళని ఎంతవరకు మర్యాదగా చూడాలో నువ్వంత మర్యాద ఇస్తావు. మన హద్దు ఉంటుంది కొంత. ఇప్పుడు మన తమ్ముడో చెల్లో పెట్టో ఉండొచ్చు. ఒంటరిగా చెప్పినప్పుడు వేరు, 10 మందిలో చెప్పినప్పుడు ఎప్పుడో ఒకసారి మనని కూడా అనడానికి అవకాశం ఉంటుంది. అందుకే మన హద్దులో మనం ఉండాలి. ఇంట్లో వాళ్ళైనా సరే, ఈదులో వాళ్ళైనా సరే, ఎంత దగ్గర బంధువులైనా సరే, ఎదుటివాడికి మనం హద్దు మీరి ప్రవర్తిస్తే మన మర్యాదే పోతుంది. అలాగే తర్వాత పాయింట్, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతంగా గడుపుతాం. ఎవరి నుంచైనా నువ్వు
ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు బిడ్డలను బాగా గారం చేసి ఏమంటున్నారు, వీళ్ళు రేపు నన్ను చాలా ఉన్నతంగా చూసుకుంటారేమో అనుకుంటారు. రాత్రి పగలు కష్టపడుతున్నారు బిడ్డల కోసం. ఎంతో సంపాదించాలి, నా కొడుకు కోటీశ్వరుడు అవ్వాలి, మా వంశం ఇంత చెప్పుకోవాలి, 7 తరాలు తరగని ఆస్తులు పెంచాలి అనుకుంటాం. కానీ వాళ్ళ జీవితం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన దాంతో వచ్చిన దాంతో తృప్తి పడినప్పుడు ఆ జీవితం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. కానీ జ్ఞాని జీవితంలో ముఖ్యమైనది ఏంటి అంటే తృప్తి. కానీ ఇందులోకి వచ్చి కూడా మనం తృప్తి పడకుండా ఇంకా 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 ఆశించామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన ప్రశాంతతని కోల్పోతాం. ఎంత వస్తే అంత అని తృప్తి పడేవాడే మరి చాలా గొప్ప సాధన చేస్తాడు. ఉన్నదానితో తృప్తి పడితే నీ సాధనలో నీ మనసు ఎప్పుడు ప్రశాంతత ఉంటుంది. ఆ ప్రశాంతత ఉన్న మనసుతోటే మరి సాధన చాలా గొప్పగా మనం చెయ్యగలం. కానీ ఎక్కువ ఆశించి దానికోసమే రోజంతా శ్రమపడి మానసికంగా శ్రమపడి ఈ 2 శ్రమలు మనని ప్రశాంతతకు దూరం చేస్తాయి. తృప్తి పని వాడి జీవితంలో ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. అందుకే బుద్ధుడు అన్నాడు, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత. అసలు ఆశపడడం తప్పు. ఒక సాధకుడి జీవితంలో ఎప్పుడూ తృప్తి ఉండాలి. ఆ తృప్తి ఎలా వస్తుంది మనకి అంటే, మనను ద్వేషించినా తృప్తి పడాలి, ప్రేమించినా తృప్తి పడాలి, విమర్శించినా తృప్తి పడాలి, పొగిడినా తృప్తి పడాలి. ఎందుకంటే ద్వేషిస్తున్నాడంటే గత జన్మలో మనం ద్వేషించి వచ్చాం, ఈ జన్మలో అనేసాడు, కర్మ తీరిపోయింది. ప్రేమించాడు అంటే నేను వాడికి ఉపయోగపడుతున్నాను అని నేర్చుకో. ద్వేషిస్తున్నాడు అంటే నాలో ఇంకా చెడ్డ ఉంది, అందుకే వాడు ద్వేషిస్తున్నాడు, నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు. 2 కారణాలు ఉంటాయి మనుషులు ద్వేషించడానికి. ఒకటి, మనలో చెడ్డ గుణం ఉంటే వాడికి నచ్చకపోవచ్చు, లేదా వాడి గుణం మారకపోవచ్చు. సాత్వికంలో ఉన్న మనం నచ్చట్లేదంటే వాడు ఇంకా సాత్వికంలోకి రాలేదు, అందుకని మనల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. 2 కారణాలు ఉన్నాయి. ఆ రెండింటినీ మనం గ్రహించినప్పుడు మనం బాధపడం. బుద్ధుడిలాగా, బుద్ధుడిని ఎంతమంది ద్వేషించినా ఆయన చిరునవ్వు నవ్వేడే కానీ ఎవరి మీద పగా ప్రతీకారం పెంచుకోలేదు. అలాగే ఎదుటివాడి గురించి నన్ను అందరూ ప్రేమించాలి, నన్నందరూ పొగడాలి అని మనం అనుకుంటే మనం ఇంకా ఎదగలేనట్టే. అందుకే ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడు ఆశించకూడదు. ఒకవేళ తక్కువ ఆశించు, మొదట్లో తక్కువ, తర్వాత ఏది ఆశించకూడదు. అప్పుడు ప్రశాంతంగా జీవితం ఉంటుంది. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ గురించి ఆశిస్తామో, పొగడాలనో పేరు ప్రతిష్టలు రావాలనో ఆశిస్తారు చాలామంది. ఇప్పుడు మొన్న ఒక 10 మంది పొగిడారు, కొంతమంది పొగడరు. వీడికి గర్వం ఎక్కువ, నేను ఇంత బాగా క్లాస్ చెప్పినా పొగడట్లేదు అంటారు. పొగడపోవడానికి కారణాలు 2 అవ్వచ్చు. వాడికి ఆ క్లాస్ అర్థం అవ్వకపోవచ్చు, లేదా నీ మీద ఇష్టము లేకపోవచ్చు, విమర్శించవచ్చు. అందుకని దాని కారణాలు కూడా నీకు ఆలోచించుకోగలిగే శక్తి రావాలి. అంతేకాని నీకు తెలుసు నువ్వే స్థాయిలో ఉన్నావో. ఈ స్థాయికి వచ్చి ధ్యానం చేస్తున్నప్పుడు మన స్థాయి తెలుసుకోకపోవడం మూర్ఖత్వం అవుతుంది. అందుకే మనము ఎదుటివాడి గురించి ఆశించే కొద్దీ మనకి దుఃఖం ఉంటుంది. ఎప్పుడైతే ఎదుటివాడి నుంచి ఏమీ ఆశించమో అప్పుడు మనకు చాలా ప్రశాంతత ఉంటుంది. మనం ఆశించకుండా ఉండడమే మంచిది. అలాగే ఇక తర్వాత పాయింట్, ఎంత నిగ్రహంగా ఉంటామో అంత అగ్రస్థానంలో ఉంటాం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే
మన ఇంద్రియాలన్నీ బాహ్యం వైపు ఉన్నాయి. అందుకే చూసినవన్నీ కావాలంటాయి. ఆ కావాలనుకున్న వాటికి ఇది అవసరమా లేదా అని ఎప్పటికప్పుడు విచారణ చేసుకోవాలి. కావాలి అనుకున్న మీదుగా ప్రతిదీ చూసినవన్నీ కావాలన్న అన్నిటికీ వాటి కోసం ప్రయత్నించాలి అనుకోవడం చాలా తప్పు. అందుకే పూర్వం మన పెద్దలు చెప్పేవారు, కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు. అంటే కళ్ళు చూస్తున్నాయి, మనసు బాగుంది అంది, కానీ మనిషిగా వెళ్ళి ప్రయత్నిస్తావు, అది తప్పు. అందుకే శంకరాచార్యులు చెప్పారు, నిత్య వస్తు వివేకం ఉండాలి అని. అది ఉన్నప్పుడు చూసినవన్నీ కావాలి, విన్నవన్నీ కావాలి, ఎక్కడో ఏదో ఉంటే అది కావాలి. చాలామంది మనం చాలా వాటిలో ఇంద్రియాలు చూడండి, కళ్ళు చూస్తూ ఉంటాయి కావాలి, చెవులు ఎవరో చెప్తూ ఉంటారు, ఏ మాటలో చెప్తూ ఉంటారు, అవి వినడం బాగుంటుంది. అంటే అక్కర్లేనివి కావాల్సినవి నేను వినకూడదు, ఎవరి గురించి నాకు అవసరం లేదు, నేను విన్న దగ్గర నుంచి వాటి కోసం ఆలోచిస్తున్నాను కాబట్టి నాకు అవసరం లేదు. అలాగే ఎంత తక్కువ మాట్లాడి ఒక్కొక్కసారి అనుకోకుండా మాట వచ్చేస్తుంది. మాట మీద కూడా నిగ్రహం ఉండాలి, వినడం మీద నిగ్రహం ఉండాలి, చూడడం మీద నిగ్రహం ఉండాలి, రుచులు కావాలని కోరుకోవడం మీద నిగ్రహం ఉండాలి. ఒక్కొక్కసారి మనకి ఏది దొరకకపోవచ్చు, లేదా మన ఇంట్లో లాగా వంటలు ఉండకపోవచ్చు, అయినా నిగ్రహించుకుని తినాలి. అలానే మాంసం తినక్కల్లా, ఏది లేకపోయినా మజ్జిగాన్నం దొరుకుతుంది, అదైనా తిని బతకగలగాలి. అదే కావాలి అని మనం విమర్శించకూడదు, కోపము తెచ్చుకోకూడదు. అలాగే నాకు మా ఇంట్లో తప్పించి ఎక్కడా నేను పడుకోనంటారు కొంతమంది, అది కుదరదు. అంటే అక్కడ నిగ్రహం, నీ శరీర సౌఖ్యాలు కూడా నిగ్రహించుకోవాలి. ఇలా చూస్తే ప్రతి ఇంద్రియానికి కూడా ముందు కావలసినవి కోరుకుంటున్నావు అంటే నీ మనసు ఇంకా చంచలత్వంలో ఉంది. ఫస్ట్ ధ్యానము అంటే మనసుని నిగ్రహించుకునే శక్తిని నేర్పడవేనండి ధ్యానం. అక్కడి నుంచే మనం అన్నీ నేర్చుకుంటాం. ధ్యాన మార్గంలోకి వచ్చిన దగ్గర నుంచి గురువులు జ్ఞానం ఇచ్చారు అంటే అజ్ఞానాన్ని పోగొడుతున్నారంటే జ్ఞానాన్ని అందిస్తున్నారు. అజ్ఞానము అంటే లేనిది కానిది కావాలనుకోవడం, జ్ఞానము అంటే నీకు అవసరమైన పొందడం. అందుకే మనం ఎప్పుడూ కూడా ఆ ఇంద్రియ నిగ్రహం అని చెప్తారు. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? ముందు మనసుకు నిగ్రహం రావాలి. మనసు చెప్పినట్టే కదా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఆ మనసు ఇంద్రియ నిగ్రహం రావాలంటే నిత్య వస్తు వివేకం తెలియాలి దానికి. అంటే నాకేది అవసరం, ఏది అవసరం లేదు, అవసరం లేని అన్నీ కోరుతున్నామంటే ఇంకా ఆశపడుతున్నాం, తృప్తి లేని జీవితం జీవిస్తున్నాం. మరి ఇది ఒకరానికొకటి నీకు. అందుకే బుద్ధుడు ఏమన్నాడు, నువ్వు ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానంలో ఉంటావు. అంటే ఏంటి? ఇంద్రియాలకు నిగ్రహం అలవాటైతే నీ మనసంతా తృప్తితో ఉంటే, నీ సాధన కుదిరితే అప్పుడే కదా కుదిరేది. మనసు చంచలావస్థల్లో ఉంటే ఎక్కడ కుదురుతుంది ధ్యానం? అందుకే ముందు ఇంద్రియ నిగ్రహం అన్నారు, మనోనాశనం అన్నారు. ఆ మనస్సుని కొంచెం చంచలావస్థ నుంచి నిశ్చలావస్థ, నిర్మలావస్థ, శూన్యంలోకి తీసుకొస్తే ఇంద్రియాలకి ఏ పని ఉండదు. లేదా ఇంద్రియాల ద్వారా అసంతృప్తితో ఎన్నో కావాలని కోరికలు తీర్చుకుంటూ ఉంటుంది మనసు. అందుకే ఆ మనసునే ముందు నిగ్రహించుకునే శక్తి ధ్యానంలో మాత్రమే ఉంటుంది, విచారణలో మాత్రమే ఉంటుంది. అందుకే ఒక పక్క సాధన చేస్తూ ఒక పక్క విచారణ చేసుకుంటూ మరి నిగ్రహంతో బతకగలిగితే మరి నువ్వు సాధనలో జ్ఞానం పొందడంలో అగ్రస్థానంలో ఉంటావు. నిగ్రహం లేనివాడు అగ్రస్థానం పొందలేడు, అంటే ఉన్నతమైన స్థానం. ఆ నిగ్రహం ఉన్నవాడు అగ్రస్థానంలో నిలబడగలరు. అందుకే బుద్ధుడు ఇవన్నీ మనకు చెప్తూ, మనకి కాదు శిష్యులకే కాదండి,
ఆయన బోధించిన ప్రతి మాట అందరికీ, తన దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పాడు, మనకు అవసరం లేదు కాదు, అందరికీ కావాలి. ఒక జ్ఞానిగా ఎదగాలంటే ఆయన సాధన మనం చేస్తున్నాం. జ్ఞానమే మనిషికి దుఃఖం లేని స్థితికి తీసుకువెళ్తుందని 7 సంవత్సరాల అన్వేషణ చేసి చివరికి ఆయన తెలుసుకున్నది ఏంటి? మాంసం తినడం అనే పాపాన్ని ఆపుతూ మానవ జన్మ పర్పస్ సాధన చేసి తానెవరో తెలుసుకోవాలి. అప్పుడు తనకి జ్ఞానం పొందుతుంది. ఎవరో తెలుసుకోవడం అంటే నేను శరీరాన్ని కాదు ఆత్మని అని తెలుసుకోవడమే జ్ఞానం. నేనే కాదు, సృష్టిలో జీవులన్నీ కూడా ఆత్మస్వరూపాలే, అణువణువు ఆత్మమే ఉంది, అదే సర్వం కల్విదం బ్రహ్మ అని తెలుసుకోవడానికే ముందు మనమెవరో తెలుసుకుంటే అప్పుడు సృష్టి రహస్యాలు తెలుస్తాయి. మరి అది తెలియాలంటే మనకి 3వ కన్ను రావాలి. 3వ కన్ను రావాలంటే రాకుండా పోవడానికి కారణం ఏంటి? మన మనస్సే అడ్డేస్తుంది. అందుకే మనసుకి అన్నీ ఉన్న చంచలావస్థలో ఉన్న మనకి ఇన్ని మంచి మాటలు చెప్పి ఇట్లా ఉంటేనే సాధన కుదురుతుంది. మరి అలా లేకుండా సాధనలో కూర్చుని ఈ అలవాట్లు అభిరుచులు మార్చుకోకుండా ఉంటే సాధన కుదరదు. కాబట్టి జ్ఞానం పొందలేం. కాబట్టి ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి అని బుద్ధ భగవానుడు మనకి బోధించాడు. మరి మంచిని ఎప్పుడూ స్వీకరించాలి. గురువులు భూమి మీదకి వస్తే, మహాత్ములు భూమి మీదకి వస్తే శిష్యుల్ని ఎప్పుడూ మంచి మార్గంలోకి పయనింపచేసి ఉన్నతులుగా ఉత్తములుగా ముందవుతాం, ఉన్నత స్థితికి ఎదుగుతాం. కాబట్టే ఈ భూమి మీదకి ఒక మహాత్ములు వచ్చారు అంటే ప్రపంచం వైపు ఉన్న మన మనసుని ఆత్మ వైపు తిప్పి, మరి నువ్వు జీవుడివి కాదు దేవుడివే అని తెలియపరచడానికే. శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు అని మరణ భయాన్ని పోగొట్టడానికే గురువులు మన జీవితంలోకి వస్తారు. మరి ఇవన్నీ నేర్చుకున్నప్పుడు నేను నేర్చుకోవడానికి వచ్చాను కాబట్టి నేను నేర్చుకోవాలి అనే తపన మనలో పెరుగుతుంది. అలా పెరిగినప్పుడే జ్ఞానవంతులం మనం అవుతాం. మరి ఈరోజు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.